నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త. నేను మీ ఉదయకిరణ్. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ షురు అయినాయి. ఈరోజు మొదటి విడత ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తిగా మాట్లాడుకుందాం. 3 విడతలుగా గ్రామ పంచాయత్ ఎన్నికలను నిర్వహిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం మరియు ఎలక్షన్ కమిషన్. గతంలో రిజర్వేషన్ల పేరిట ఇచ్చినటువంటి రిజర్వేషన్లే కొనసాగింపుగా కొన్ని గ్రామాల్లో కొన్ని మార్పులు చేశారు అంతే. కానీ పూర్తిగా ఆ యొక్క రిజర్వేషన్సే ప్రకటించడం జరిగింది. ఇక దీంట్లో కూడా పెద్ద స్థాయిలో ఎక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ గురించి మాట్లాడినా ఎక్కడ చూసినా కూడా మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి అండగానే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా గెలవడం గతంలో చూసాం. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే దీన్ని పూర్తిగా మాట్లాడుకుంటే అసలు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఎలా ఉంటున్నాయి అంటే, గత నెల 15 రోజులుగా నేను మీ ముందుకు రాలేదు. నాకున్నటువంటి పనులలో నేను ఈ విధంగా కొన్ని గ్రామ స్థాయిలో ఉంటూ ఆలోచించినటువంటి విధానం ఏంటంటే, డబ్బున్నోడికి ప్రాధాన్యం ఇస్తూ నిజాయితీ గలటువంటి నాయకునికి అక్కడ తిరస్కరిస్తూ ఉన్నారు. గ్రామ అభివృద్ధికి పనిచేయాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని తిరస్కరించే అవకాశాలు మెండుగా ఉన్నాయేమో అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తూ ఉన్నది. ఇది జిహెచ్ఎంసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ టైంలో పూర్తి స్థాయిలో ఇక్కడ డబ్బు ప్రభావం కనిపిస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున డబ్బు ప్రవాహం పొంగి పొర్రుతూ ఉన్నది. నది ప్రవాహంలా డబ్బు వెళ్ళిపోతూ ఉన్నది నీటిలో. ఇక్కడ ఇప్పుడున్నటువంటి యువతకు చెప్పేది ఏంటి అంటే, పెద్ద స్థాయిలో డబ్బు పంచినోటి దగ్గర డబ్బు తీసుకోండి, ఇక్కడ నిజాయితీపరుడైనటువంటి వ్యక్తిని గెలిపించండి. ఇది పార్టీలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాదు, పార్టీ సింబల్తో జరిగేటువంటి ఎలక్షన్స్ కాదు. కానీ ఇక్కడ డబ్బు వ్యామోహంలో ఉండి యువత కూడా అదే డబ్బు పంచినోడికి ఓటు వేస్తే గ్రామ అభివృద్ధి మొత్తం అటకెక్కుతుంది. ఈ యొక్క దేశానికి పల్లెలే, గ్రామ పంచాయతీలే వెన్నుబొక్క. గ్రామ పంచాయతే వెన్నుబొక్క. అయితే మొత్తానికి కూడా ఒకటి నేటి తరం రాసుకొచ్చింది. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అస్తానికి స్వాగతం, కారుకు తిరస్కారం, పల్లె పోరులో ముందున్న కాంగ్రెస్. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పింది ఇంతకుముందు అదే. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటాడో, ఇక్కడ ఎమ్మెల్యే ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉంటాడో అక్కడ గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తాయి అభ్యర్థులకు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, వ్యక్తిగతంగా ఎలాంటోడు, ఎలా పలకరిస్తాడు, 5 ఏళ్ల పరిపాలన సరిగ్గా చేయగలుగుతాడా, చేయలేడా, ఇవన్నీ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అయితే ఈ విధంగా ఒకసారి ఆలోచించుకుంటే ఇక్కడ వీళ్ళు చెప్పింది కరెక్టే ఉండొచ్చు. ఎస్, తప్పని ఎవరు అంటలేం. కాంగ్రెస్ పార్టీకి పెద్దపీట వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఏకగ్రీవాలు ఎక్కువ శాతం కాంగ్రెస్ సొంతం. ఎన్నికల్లో కూడా కాంగ్రెస్దే విజయం అంటున్నారు. కాంగ్రెస్ ముందు తేలిపోతున్న గులాబీ అభ్యర్థులు మొన్నటి దాకా కొత్త డైలామాలో ఉన్న పల్లెలు అంటూ కూడా ఒక హెడ్లైన్లో తీసుకొచ్చారు. ఏకగ్రీవాలు ఎక్కువ శాతంలో జరిగినాయి అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే, ఏకగ్రీవం అనేది ఎలా ఉండాలి అంటే, గ్రామానికి సంబంధించినటువంటి 1000 ఓటర్లు ఉండొచ్చు, 1200 ఉండొచ్చు, 2000 మంది ఉండొచ్చు, 500 మందే ఉండొచ్చు. ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీలు వచ్చిన తర్వాత, తాండాలు కూడా గ్రామ పంచాయతీలుగా వెలువడిన తర్వాత 6 నుండి 700 ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో కూడా చాలా వరకు దాదాపు 445 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనవి. అది డబ్బుకా, వేలంపాటకా, ఇంకా దేనికైనా కానీ. అయితే ఏకగ్రీవం ఎలా కావాలి? ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి మొదటి చర్య ఏంటి అంటే, సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి 10th క్లాస్ పాస్ అయి ఉండాలా, ఇంటర్ పాస్ అయిన ఒక డెడ్ లైన్ పెట్టాలి. అప్పుడు గ్రామ అభివృద్ధులకు కారణమవుతుంది. అయితే ఇక్కడ ఏకగ్రీవాల గురించి మాట్లాడుకుంటే మాత్రం, ఏకగ్రీవం అంటే అక్కడ ఆ పార్టీ నాయకుడు, ఇక్కడ ఈ పార్టీ నాయకుడు, వీళ్ళంతా కూర్చొని వీళ్ళే 10 మందిని ఉద్ధరించినట్టు, దేశాన్ని ఉద్ధరించినట్టు, రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు, గ్రామాలను ఉద్ధరించినట్టు, వీళ్ళే ఎవరి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ఇళ్లలో కూర్చొని ఇనామత్ చేద్దామా, మనం ఎంత ఇస్తారు గ్రామ పంచాయతీకి అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఒకరి ఓటును అమ్ముకున్నట్టే, అక్కడ అభ్యర్థి ఇచ్చేటువంటి డబ్బులకు ఒకరి ఓటు ఒకరు అమ్ముకున్నట్టే. అసలు రైట్స్ ఏమున్నాయి? ఏకగ్రీవం కావాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఏకగ్రీవం కావాల్సింటే గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని అందరి సమక్షంలో ఈ అభ్యర్థిని ఏకగ్రీవం చేద్దాం అనుకుంటున్నాము, ఆ అభ్యర్థిని ఏకగ్రీవం చేయాలి అంటే మీరందరు సమ్మతమేనా అని చెప్పి ఒక ప్రశ్న ఇప్పటి వరకు ఎక్కడైనా వెలువెత్తిందా? గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన గొప్పగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పటి వరకు ఎన్ని
గ్రామాలలో ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి ఓటర్లను, ఆ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఓట్ బ్యాంకును, అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవం చేశారు. ఒక నలుగురు కూర్చొని ఇక నువ్వు ఏకగ్రీవం అంటే అయిపోయినట్టేనేగా. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు సర్పంచ్కి అభ్యర్థి కంటే ఉప సర్పంచ్ అభ్యర్థికి డిమాండ్ ఎక్కువైపోయింది. ఉన్నటువంటి వార్డులలో ఎవరైతే మెజార్టీగా గెలుస్తారో ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఉప సర్పంచ్గా పెడతారు. అక్కడ కూడా ఏకగ్రీవాల పాలిట గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి ప్రజలు అడ్డుకుంటా ఉన్నారు, రాష్ట్ర నాయకులు అడ్డుకుంటున్నారు. అయితే ఇంకొక విషయం ఏంది ఇక్కడ అంటే, ఇక్కడ క్లియర్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సర్పంచ్ జీతం వచ్చేసి 5,000 నుండి 6,000 రూపాయలు. ఇంకొకటి ఉప సర్పంచ్కి శాలరీ ఉండదు, చెక్ పవర్ ఉంటుంది, సమానత్వమైనటువంటి చెక్ పవర్ ఉంటుంది. వార్డ్ నెంబర్కి జీతం. కానీ ఒక వార్డ్ నెంబర్ గెలవాలంటే ₹1,00,000 ఖర్చు అవుతూ ఉన్నాయి. ఒక సర్పంచ్ గెలవాలంటే 10-15 లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. ఉప సర్పంచ్ ఒక వార్డ్ నెంబర్గా ఆయన 1,00,000-2 లక్షలు ఖర్చు పెడతా ఉన్నాడు. నేనే ఉప సర్పంచ్ అని చెప్పి 3-4 వార్డులను గెలిపించుకొని, అంటే వాళ్ళందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయాలా ఉప సర్పంచ్గా అనే ఒక మెంబర్గా అని చెప్పేసి కూడా వాళ్ళకి ఈయన ఖర్చు పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా. అసలు వీళ్ళకి జీతాలే లేనప్పుడు 6,000 జీతంతో కనీసం ఇంట్లో సరుకులు రానటువంటి సమయంలో వీళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరిని ఉద్ధరించడానికి, దోచుక తినడానికి కాదా అనే క్వశ్చన్ మార్కు ఇప్పుడు చిత్రగుప్తు లేవనెత్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తున్న జనాలు, ప్రచారాల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్ శ్రేణులు, ఇక 3 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ఇందిరమ్మ ఇండ్లు అవకాశం ఉంది. బీఆర్ఎస్ వల్ల ఈ 3 ఏళ్ళు అయ్యే పనేమి ఉండదు. బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ నిధులు ఇవ్వడం లేదని తప్పించుకుంటారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని నమ్మకం లేదంటూ కూడా రాసుకో ఇండిపెండెంట్ రంగంలో దిగారు. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే రెబల్గా దిగారు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది గ్రామ పంచాయతీ ఎన్నికలలో పనిచేయదు, ఈ వ్యూహం పనిచేయదు. ఏ పార్టీకి సంబంధించినటువంటి సింబల్తో ఈ పార్టీ ఎలక్షన్ జరగవు. దయచేసి ఈ యొక్క పరిస్థితులు ఏమన్నాయి, గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసుకోవాలా, గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా నిలబెట్టుకోవాలా. ఆదర్శ గ్రామంగా అంటే రైతులతో పాటు అక్కడ ఉన్నటువంటి యువత కూడా చెడుదారులను పట్టించకుండా గ్రామంలో ఉన్నటువంటి యువతకు అవకాశాలు కల్పించేటువంటి దిశగా పోతే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి. పార్టీల పరంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగవు. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా వరకు మొదటి విడత అయిపోయింది, రెండో విడత 14-17 తారీఖుల, మూడో విడత 17 తారీఖున జరిగేటువంటి ఎన్నికలలో అభ్యర్థిని చూసి ఓటు వేయండి. వాళ్ళతో బాండ్ పేపర్ రాపించుకో, ఎస్ మాకేం పనులు చేస్తావు, నువ్వు ఏం పనులు చేపిస్తావని. అంతేగాని ఏదో ఓటు ఇస్తున్నాడు, ఓటుకి 2,000-3,000 ఇస్తున్నారని ఓటు వేస్తే కనుక నీ గుంత నువ్వు తీసుకొని దాంట్లో మునిగి చచ్చిపోవాల్సినటువంటి రోజు. 5 సంవత్సరాల వాళ్ళని అడిగే ఆస్కారం నీకు ఉండదు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అంటూ మాట్లాడుతూ కొన్ని వ్యవస్థలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆ వ్యవస్థలల్లో ఏమిట్లకి ఏం జరగదు. అభ్యర్థికి వచ్చేది ఉంగరం, కత్తెర, గౌను, టేబుళ్ళు, టీవీ రిమోట్లు ఇవన్నీ వస్తుంటాయి. ఇంకా పార్టీకి ఏం సంబంధం ఉన్నది? నీ గ్రామానికి ఎవరు కావాలనో ఈ పల్లె పోరులో మీరు డిసైడ్ అయ్యి చేయండి. కాకపోతే ఏకగ్రీవం అనే మాటలు కూడా పెద్దగా వినిపిస్తూ ఉన్నాయి. ఏకగ్రీవం అనే మాటలు వద్దు, ఓటింగే ముద్దు అని చెప్పి. ఎందుకంటే 5 సంవత్సరాల కొరకు నీకు కావాల్సినటువంటి క్యాండిడేట్ని నువ్వు ఏకగ్రీవం చేస్తే నీ ఓటు ఎవరికి వేస్తావు? నీ ఓటును నువ్వు అమ్ముకున్నట్టే అవుతుంది కదా. ఆయన 20 లక్షలు ఇస్తాడా, 15 లక్షలు ఇస్తాడా, 30 లక్షలు ఇస్తాడా పక్కన పెడితే ఇక వేలం పాటలు పెడతా ఉన్నావు. లడ్డా వేలం పాటలు పెట్టినకి గ్రామ పంచాయతీని నువ్వు 73 లక్షలకు అమ్మేస్తా ఉన్నావు. 1,200 మంది జీవితాల ఓట్లను నువ్వు వాళ్ళ ఈ 1,200 మందిని తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టి నువ్వే సర్పంచ్ అని చెప్పి అంటే ఆయన ఇచ్చినటువంటి 73 లక్షలతోటి ఏం పనులు అవుతాయి 5 సంవత్సరాలు? పల్లె పోరులో ఉన్నటువంటి యువత అంతా ఓటింగ్ దిశగా పోండి. ఓటింగ్ దిశ పోయి డబ్బులు ఉన్న దగ్గర తీసుకోండి, నిజాయితీ గలటువంటి అభ్యర్థికి ఓటేయండి. ఇది చిత్రగుప్తు చెప్పేది. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో చెప్పండి. మేమేమైనా తప్పుగా మాట్లాడితే ఈ పల్లెపోరు విషయం కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అంటూ రాస్తున్నటువంటి వార్తల మీద కావచ్చు, మీకున్నటువంటి అనుభవం మీద కావచ్చు, మా కామెంట్ల రూపంలో మీరు తెలియజేయచ్చు. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్తు, సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్ కిరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.